అతి కొద్ది మంది అదృష్టవంతులు మాత్రమే చిట్ట చివరి వరకు ఆయన పాదాలను పట్టుకొని ఉండగలుగుతారు. అది మన జన్మ జన్మ జన్మల అదృష్టం. మనం చూస్తూ ఉన్నాం, ఎంతోమంది చివరికి వచ్చేటప్పటికి పక్కదారి పట్టేసి బాబాని మర్చిపోయిన వాళ్ళు కూడా మనం చూస్తూ ఉంటాం. బాబా ప్రేమికులే. అంత కష్టం అన్నమాట చిట్ట చివరకు పట్టుకున్నాడు. అందుకని ప్రతిదినము చేసే ప్రార్థనగా వాక్యం చెప్పాడు ఆయన. ప్రతిదినము ఇది ప్రార్థన చేయమన్నాడు ఆయన. రోజు నీ కొంగు చిట్ట చివరి వరకు గట్టిగా పట్టుకుని ఉండాలి అని. మరొక మనవి చేస్తాను. మనందరికీ ఒక డౌట్. ఒక బాబా ప్రేమికుడు చనిపోయాడు, ఏం చెయ్యాలి? మనందరికీ సాధారణంగా ఈ కుటుంబాల్లో ఈ సందేహం వస్తూ ఉంటుంది. స్వయంగా బాబా ఏం చెప్పారో ఆ విషయాన్ని మీకు మనవి చేస్తా. అర్నవాజ్ అనేటువంటి స్త్రీ మండలి సభ్యురాలి పేరు మనందరూ విని ఉన్నాం కదండి. అర్నవాజ్ తమ్ముడు పేరు నోజర్. ఒక్కడే ఒకడు మగబిడ్డ, వీళ్ళు వాళ్ళంతా ఆడపిల్లలు తండ్రికి. అతడు చాలా గొప్ప ప్రేమికుడు. 21 ఏళ్ల వయసులో పైలట్ అయ్యాడు. అతను విమానం నడిపేటువంటి పైలట్. తరచూ బాబా దర్శనానికి వచ్చి మెహరాజాద్లో బాబా పాదాల మీద శిరస్సును పెట్టి అప్పుడు డ్యూటీకి వెళుతూ ఉండేవాడు. అతను సెలవు వచ్చినప్పుడల్లా బాబా దగ్గరకు వస్తూ ఉండేవాడు. ఆఖరిసారి 21 ఏళ్ల వయసులో బాబా దగ్గరకు వస్తే, నువ్వు విమానం సీట్లో కూర్చుంటావు కదా నడపడానికి, నా నామం తలుచుకొని నా రూపాన్ని నీ మనోనేత్రం ముందు ఉంచుకొని అప్పుడు ఆ విమానం నడుపు సుమా అని చెప్పారు. సరే, యాక్సిడెంట్ అయింది హైదరాబాద్లో పనిచేసేవాడు అతను. యాక్సిడెంట్ అయ్యి ఆ విమానం కూలిపోయింది. జాడ కూడా తెలియలేదు ఎక్కడ కూలిపోయిందో. 4 రోజులు అయిపోయింది, ఆ శరీరం దొరకలేదు. బాబాకి టెలిగ్రామ్ ఇచ్చింది ఈవిడ, మా తమ్ముడు చనిపోయి ఇప్పటికి 4 రోజులైంది, ఏ కర్మలు ఆచరించాలి మేము, దయచేసి సూచించవలసినది అని బాబా రిప్లై టెలిగ్రామ్ ఇచ్చారు. ఇన్నాళ్ళు నాతో ఉండి ఏ కర్మలు ఆచరించాలని అడుగుతున్నావా? అయ్యో, నీ కుటుంబం అంతా నా దగ్గరికి వచ్చేయండి, నేను ఆచరించి చూపెడతాను వాడికి ఎలాంటి కర్మలు మీరు ఆచరించాలో అన్నాడు. వీళ్ళందరూ బాబా దగ్గరికి వెళ్ళిపోయారు. అప్పుడు నా నామ సంకీర్తన చెయ్యండి అన్నారు బాబా.